సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం 1400 నుంచి 1500 వరకు ఉన్న వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే చూస్తాం. సో దీనికి ప్యారలల్ గానే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. సో మీరు కావాలంటే అవి మన ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్ లో ఉంటాయి, మీరు అక్కడ చెక్అవుట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొవెండర్. సో ప్రొవెండర్ అంటే ఫుడ్ ఫర్ ఫార్మ్ యానిమల్స్ అనమాట. సో ఫార్మ్ యానిమల్స్ కి ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొవిన్షియలిజం. సో ప్రొవిన్షియలిజం అంటే కన్సర్న్ ఫర్ ఓన్ రీజియన్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ నేషనల్ యూనిటీ. అంటే మన నేషనల్ యూనిటీ కలిగి ఉండే మన సొంత రీజియన్ కి ఎక్కువ ప్రేమ చూపించడం అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రాంతీయవాదం అంటారు కదా. సో మన రాష్ట్రం మనకి ఎంత ఇంపార్టెంట్, అలాగే మళ్ళీ రాష్ట్రంలోకి వచ్చేసరికి మన జిల్లా మనకి ఎంత ఇంపార్టెంట్, మళ్ళీ మన జిల్లాలోకి వచ్చేసరికి మన మన డిస్ట్రిక్ట్ మనకి ఎంత ఇంపార్టెంట్, ఐ మీన్ డిస్ట్రిక్ట్ అంటే జిల్లా కదా. సో మన మండలం మనకి ఎంత ఇంపార్టెంట్, మళ్ళీ మండలంలోకి వచ్చేసరికి మన విలేజ్ మనకి ఎంత ఇంపార్టెంట్. సో అలా అనమాట. సో పైది ఉంటేను పైది కూడా ఉంటూ అలానే మన లోపల ఉన్న రీజియన్ కూడా మనకి ఇంకా ఇష్టం ఉండడం అనమాట ప్రొవిన్షియలిజం అంటే. నెక్స్ట్ వచ్చేసి ప్రౌలర్. ప్రౌలర్ అంటే పర్సన్ హూ మూవ్స్ స్టెల్తీలీ నియర్ ఏ ప్లేస్ విత్ ద ఇంటెంట్ టు కమిట్ ఏ క్రైమ్. సో ఏదైనా కమిట్ చేద్దామనే ఉద్దేశంతో నెమ్మదిగా అక్కడక్కడే మాటు వేసి తిరుగుతూ ఉంటారు చూసారా. సో మనం ఫాలో చేస్తూ ఉంటారు. సో అలా అనమాట ప్రౌలర్ అంటే. నెక్స్ట్ వచ్చేసి సిఫాలజిస్ట్. సిఫాలజిస్ట్ అంటే ఎలక్షన్ ట్రెండ్స్ పోల్స్ ద్వారా చదివే పర్సన్ ని సిఫాలజిస్ట్ అంటారు అనమాట. వన్ హూ స్టడీస్ ఎలక్షన్ ట్రెండ్స్ త్రూ ఒపీనియన్ పోల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిఫాలజీ. సోఫాలజీ అంటే సేమ్ మనం సిఫాలజిస్ట్ అయితే పర్సన్, సిఫాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎలక్షన్ ట్రెండ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సూడోనిమ్. సూడోనిమ్ అంటే చెప్పాలంటే ఫిక్షస్ నేమ్ ఎస్పెషల్లీ వన్ ఇజ్యూమ్డ్ బై అన్ ఆథర్. సో ఇప్పుడు ఆథర్స్ ఉంటారు కదా, ఆథర్స్ అని కాదు డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక క్యారెక్టర్ తయారు చేస్తారు. సో తయారు చేసిన దానికి ఒక ఫిక్షనల్ నేమ్ ఇస్తారు అనమాట. సో ఇప్పుడు సపోజ్ ప్రభాస్ ఉంది సలార్ సినిమాలో. సలార్ సినిమాలో తన తన క్యారెక్టర్ పేరేంటి, సలార్ దేవరత రైజర్. సో అలా అనమాట. తనకి రియల్ నేమ్ ప్రభాస్. సో అలా ఒక ఫిక్షనస్ క్యారెక్టర్ ఇచ్చి అలా ఒక ఆధార్ ఇవ్వడాన్ని సూడోనిమ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ అంటే సైంటిస్ట్ ట్రైన్డ్ ఇన్ సైకాలజీ అనమాట. సో హ్యూమన్ బ్రెయిన్ గురించి చదివే పర్సన్ అనమాట. అంటే తను ఎలా ఆలోచిస్తాడు, ఏం చేస్తాడు, తన సైకాలజీ ఏంటి, తన మైండ్ సెట్ ఏంటి, ఇలాంటి చదివే పర్సన్ని సైకాలజిస్ట్ అంటారు. సో చదివే స్టడీని సైకాలజీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి పంక్చులియస్. పంక్చులియస్ అంటే కేర్ఫుల్ ఇన్ పర్ఫార్మింగ్ డ్యూటీస్ అనమాట. అంటే చేసే డ్యూటీస్ లో కేర్ఫుల్నెస్ కలిగి ఉండడం. నెక్స్ట్ వచ్చేసి పంజెంట్. పంజెంట్ అంటే స్ట్రాంగ్ స్మెల్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ పంజెంట్ స్మెల్ అంటాం చూసా. ఐ కాంట్ స్మెల్ దిస్, ఇట్స్ కమింగ్ వెరీ పంజెంట్ స్మెల్ అంటారు. అంటే అంటే చాలా ఎక్కువ గాఢ వాసన అనమాట, భయంకరమైన వాసన అనమాట. అంటే మన ముక్కులు తట్టుకోలేని స్మెల్ అనమాట. గట్టి వాసన అంటారు సార్, అలాంటిది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పంటర్. సో పంటర్ అంటే ఏ పర్సన్ హూ గ్యాంబుల్స్ ప్లేసెస్ ఎ బెట్ ఆర్ మేక్స్ ఎ రిస్కీ ఇన్వెస్ట్మెంట్. సో ప్రింటరా పంటర్ మీ ఇష్టం, ఎలా అని చదువుకోండి. సో ఏ పర్సన్ హూ గ్యాంబుల్స్ అండ్ ప్లేసెస్ ఎ బెట్ మేక్స్ ఎ రిస్కీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు గ్యాంబ్లింగ్ ప్లేస్ ఉంటుంది కదా. సో అలాంటి చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనమాట తను. సో తనకి రిస్క్ ఎక్కువ, అలాగే రిటర్న్స్ కూడా ఉంటాయి అనమాట. సో అలాంటి దాన్ని పంటర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి పర్. పర్ అంటే ఇప్పుడు మనకి క్యాట్ పడుకున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది, మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే గింగ్ అని. సో ఆ సౌండ్ అలా వైబ్రేషన్ రావడం అనమాట. కంటిన్యూస్ గా వైబ్రేషన్ వస్తూ ఉంటే ఆ లో ఆంప్లిట్యూడ్ సౌండ్ ని పర్ అంటారు. ఏ లో కంటిన్యూస్ వైబ్రేటరీ సౌండ్ ఎక్స్ప్రెసింగ్ కంటెంట్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్స్యూ. పర్స్యూ అంటే టు రన్ ఆఫ్టర్ అనమాట. అంటే ఒకళ్ళ తర్వాత పరిగెట్టడం. సో లేదంటే ఒకళ్ళని వెంబడించడం అలా అనమాట పర్స్యూ అంటే. నెక్స్ట్ వచ్చేసి ప్యూట్రిఫై. ప్యూట్రిఫై అంటే డికే ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూసింగ్ ఏ ఫౌల్ స్మెల్. అంటే ఇప్పుడు ఆర్గానిక్ మ్యాటర్ డికే అయినప్పుడు ఒక రకమైన ఫౌల్ స్మెల్ వస్తుంది కదా. సో దాన్ని ప్యూట్రిఫై అంటారు. నెక్స్ట్ వచ్చేసి పైరోమానియా. పైరో అంటే ఫైర్, మానియా అంటే పిచ్చి. సో మంటలు అంటే పిచ్చి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్వాక్. క్వాక్ 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 మనకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి, సౌండ్ ఆఫ్ డక్. నెక్స్ట్ క్వాడ్రాంగిల్. ఇక్కడ క్వాడ్ అంటే 4 అనమాట. సో క్వాడ్రాంగిల్ అంటే రెక్టాంగులర్ ఓపెన్ స్పేస్ ఎంక్లోజ్డ్ బై బిల్డింగ్ అనమాట. సో అంటే ఒక రెక్టాంగులర్ స్పేస్ ఉంటుంది, దాన్ని బిల్డింగులతో కవర్ చేసేస్తే 4 సైడ్స్, దాన్ని క్వాడ్రాంగిల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రూప్డ్. క్వాడ్రూప్డ్ అంటే ఎనీ యానిమల్ దట్ లివ్స్ విత్ 4 లెగ్స్ అనమాట. అంటే ఏ జంతువు అయినా సరే 4 లెగ్స్ కలిగి ఉంటే దాన్ని క్వాడ్రూప్డ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్వాష్. క్వాష్ అంటే రిజెక్ట్ చేసేయడం అనమాట. ఎలాగంటే ప్రొసీజర్ అఫీషియల్ గా గవర్నమెంట్ ద్వారా రిజెక్ట్ చేసేయడం. సో రిజెక్ట్ యాజ్ ఇన్వాలిడ్ ఎస్పెషల్లీ బై లీగల్ ప్రొసీజర్. సో లీగల్ ప్రొసీజర్ వాడి రిజెక్ట్ చేసేస్తే దాన్ని క్వాష్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్వేవర్. సో క్వేవర్ అంటే షేక్ ఆర్ ట్రెంబుల్ ఇన్ ఏ పర్సన్స్ వాయిస్. సో ఎవరైనా పర్సన్స్ మాట్లాడేటప్పుడు ఆ వాయిస్ లో షేక్ ఉంటే సో దాన్ని క్వేవర్ అంటారు అనమాట. ఇప్పుడు కొంతమంది మాట్లాడేటప్పుడు ట్రెంబులింగ్ గా మాట్లాడతారు అనమాట. సో అలాంటి దాన్ని క్వేవర్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్వెస్ట్. క్వెస్ట్ అంటే సెర్చింగ్ ఫర్ సంథింగ్.
అంటే దేని గురించన్నా వెతకడం అనమాట. సో, ఏదైనా వెతుకుతూ ఉంటే క్వెస్ట్ అంటారు దాన్ని. సో, నెక్స్ట్ వచ్చేసి క్విల్. క్విల్ అంటే ఫిదర్ యూజ్డ్ యాస్ ఎ పెన్. సో, ఓల్డెన్ డేస్‌లో మనకి పెన్ను, ఇంకు ఉండేది కాదు. సో, ఆ ఇంక్ ఎలా తయారు చేసేవాళ్ళంటే బ్లూబెర్రీ ఇలాంటి ఫ్రూట్స్ ఉంటాయి కదా! సో, వాటి నుంచి బ్లూ ఇంక్ తయారు చేసేవారు. అలాగే పెన్నుని ఫిద్దర్‌లా వాడేవారనమాట. సారీ, ఫిద్దర్‌ని పెన్‌లా వాడేవాళ్ళనమాట. ఎలా అంటే ఇప్పుడు ఒక బోర్డ్ ఫిద్దర్ తీసుకొని అలా దానికి రివర్స్ సైడ్‌లో ఒక చిన్న బొడుపులా ఉంటది. సో, దాన్ని ఇంక్‌లో డిప్ చేసి కొంచెం కొంచెంగా రాసేవాళ్ళనమాట. సో, దాన్ని క్విల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్వింకేనియల్. సో, క్వింక్వేనియల్ అంటే ఎన్ ఈవెంట్ విచ్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ 5 ఇయర్స్. సో, ఎవ్రీ 5 ఇయర్స్‌కి జరిగేదాన్ని క్వింక్వేనియల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్వైట్. సో, క్వైట్ అంటే టు ది ఔట్‌మోస్ట్ ఆఫ్ అబ్సల్యూట్ ఎక్స్‌టెంట్ అనమాట. సో, ఇట్స్ ఎ క్వైట్ ఐయామ్ క్వైట్ హ్యాపీ అంటారు. అంటే ఏంటి? ఐయామ్ క్వైట్ హ్యాపీ అంటే ఐయామ్ ఫుల్ హ్యాపీ అనమాట. అంటే ఐయామ్ ఫుల్ ఎక్స్‌టెంట్‌గా హ్యాపీగా ఉండడం అనమాట. అంటే కంప్లీట్‌గా ఇంకా అసలు కొంచెం కూడా గ్యాప్ లేదని అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్విక్సాక్టిక్. క్విక్సాక్టిక్ అంటే పర్సన్ ప్రియాక్యుపైడ్ విత్ అన్ అన్‌రియలిస్టిక్, ఆప్టిమిస్టిక్ అప్రోచ్ టు లైఫ్. సో, ఏంటంటే ఏదైనా మనకి ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ అని 2 ఉంటాయి కదా! సో, అలా ఆప్టిమిస్టిక్ వే ఆఫ్ లైఫ్‌తో ఉండి సో, ఏదైనా ఇంట్రెస్ట్ కలిగి ఉండడం అన్నమాట. ప్రియాక్యుపైడ్ అంటే ముందుగానే ఏదన్నా తన ఒక సపోజ్ చెప్పాలంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నారు. సో, తనకి జాబ్ చేసేటప్పుడే అనుకుంటాడనమాట. సో, నాకు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత మంచిగా ఎళ్లి ఎక్కడన్నా కట్టుకొని ప్రశాంతంగా మొక్కలు పెంచుకుంటూ ఫ్రీగా ఉండాలనమాట. అలాంటి దాన్ని ఎగ్జాటిక్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి కోరం. కోరం అంటే మినిమమ్ నంబర్ ఆఫ్ పీపుల్ నీడెడ్ ఫర్ ఎ మీటింగ్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక మీటింగ్ జరగాలంటే మినిమమ్ 5 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో, ద కోరం ఆఫ్ ద మీటింగ్ ఈస్ 5 మెంబర్స్ అంటారు. అంటే మినిమమ్ 5 మెంబర్స్ ఉండాలని మీటింగ్‌లో. నెక్స్ట్ వచ్చేసి రాకాంట్యూర్. సో, రాకాంట్యూర్ అంటే ఎ పర్సన్ స్కిల్డ్ ఎట్ టెల్లింగ్ ఇంట్రెస్టింగ్ ఆర్ అమ్యూజింగ్ స్టోరీస్. సో, స్టోరీస్ చెప్పడం ఎవరైనా చెప్తారు. కానీ ఇంట్రెస్టింగ్‌గా, అమ్యూజింగ్‌గా చెప్తే బాగా వినేలాగా ఉండే పర్సన్‌ని రాన్కాంట్యూర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి రేడియేషన్. సో, రేడియేషన్ అంటే ద యాక్ట్ ఆఫ్ స్ప్రెడింగ్ అవుట్‌వర్డ్ ఫ్రమ్ ఎ సెంట్రల్ సోర్స్ అనమాట. సో, ఇప్పుడు మనకి న్యూక్లియర్ రియాక్టర్‌లో థోరియం గాని, ప్లూటోనియం గాని, యురేనియం గాని సో, ఇలాంటి రేడియాక్టివ్ మెటల్స్ ఉంటాయి కదా! సో, ఆ మెటల్స్ నుంచి వచ్చే ఆటమ్స్ గాని, పార్టికల్స్ గాని ఆ సెంట్రల్ మెయిన్ కోర్ ఉంటది కదా! కోర్ అంటే ఆ మెటీరియల్. ఆ మెటీరియల్ నుంచి ఎమిట్ అవుతూ ఉంటాయన్నమాట బయటికి. సో, అలా ఎమిట్ అవ్వడాన్ని రేడియేషన్ అంటారన్నమాట. ఏదైనా సెంట్రల్ సోర్స్ నుంచి బయటికి రావడం. నెక్స్ట్ వచ్చేసి రాడికల్. సో, రాడికల్ అంటే పర్సన్ హూ అడ్వకేట్స్ కంప్లీట్‌లీ పొలిటికల్ ఆర్ సోషల్ చేంజ్. అంటే సోషల్ చేంజ్ గాని, పొలిటికల్ చేంజ్ గాని కోరుకునే పర్సన్. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఇస్లామిస్ట్ రాడికల్స్ అంటారు. అంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళ కల్చర్‌ని ఎక్కడ కావాలంటే అక్కడ మాదే ఉండాలంటారనమాట. సో, అలాంటి వాళ్ళని ఇస్లామిస్ట్ రాడికల్స్ అంటారు. సో, వాళ్ళేంటంటే వాళ్ళ కల్చర్‌లో ఏముంటాయో మొత్తం అందరూ అదే ఫాలో అవ్వాలి. మేమెక్కడుంటే అదే మాది అంటారనమాట. సో, అలాంటి వాళ్ళు ఇస్లామిక్ రేడియన్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి రేడియాలజిస్ట్. రేడియాలజిస్ట్ అంటే మెడికల్ డాక్టర్ స్పెషలైజింగ్ ఇన్ డయాగ్నోసింగ్ డిసీజెస్ యూజింగ్ ఎక్స్‌రే, సీటీ స్కాన్స్, అల్ట్రాసౌండ్స్. సో, అంటే ఎక్స్‌రేస్ గాని, సీటీ స్కాన్స్ గాని, అల్ట్రాసౌండ్స్ గాని ఇలాంటి ఇలాంటివి చేస్తూ బాడీలో ఏ ప్రాబ్లమ్ ఉంది, ఏ డిసీజ్ ఉందని చెప్పే మెడికల్ డాక్టర్‌ని రేడియాలజిస్ట్ అంటారనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి రేడియాలజీ. సో, రేడియాలజీ అంటే కూడా సేమ్ అనమాట. సో, ఇందాక చేసే పర్సను ఇదేమో స్టడీ అనమాట. సో, నేర్చుకోవడం. సో, మొత్తం ఇక్కడ నేర్చుకున్నాకే తను రేడియాలజిస్ట్ అవుతాడు. సో, నెక్స్ట్ వచ్చేసి రాంబ్లింగ్. సో, రాంబ్లింగ్ అంటే ఏంటంటే చిన్న చిన్న వాటికి ఎక్కువ సేపు మాట్లాడడం అనమాట. అంటే చిన్న వాటికి అనవసరమైన వాటికి ఎక్కువ సేపు మాట్లాడడం అనమాట. అంటే పనికిరాని వాటి గురించి ఎక్కువ సేపు మాట్లాడడం రాంబ్లింగ్ అంటే. సో, వై ఆర్ యూ రాంబ్లింగ్ సో మచ్ ఆన్ దిస్ సింపుల్ ఇష్యూ అంటారు. అంటే ఇంత చిన్న దానికి ఎందుకు అంతసేపు మాట్లాడుతావు దాని గురించని. నెక్స్ట్ వచ్చేసి రామిఫికేషన్. రామిఫికేషన్ అంటే పాసిబుల్ రిజల్ట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అన్ యాక్షన్. సో, ఏదైనా యాక్షన్ గురించి వచ్చే కాన్సిక్వెన్సెస్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి రాన్సిడ్. రాన్సిడ్ అంటే హావింగ్ ఎ స్టేట్ రొటెన్ ఆర్ అన్‌ప్లెజెంట్ స్మెల్ ఆర్ టేస్ట్. సో, ఏదైనా అన్‌ప్లెజెంట్ స్మెల్ గాని, టేస్ట్ గాని లేదా దాని షేప్ గాని మారిపోతే కొన్ని డేస్‌కి దాన్ని రాన్సిడ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ర్యాంకోరస్. సో, ర్యాంకోరస్ అంటే క్యారెక్టరైజ్డ్ బై బిటర్‌నెస్ ఆర్ రిసెంట్‌మెంట్. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఆహ్, ఆపోజిట్ అనమాట. వైర్యం అనమాట. సో, ఆహ్, క్యారెక్టరైజ్ చేసుకుంటారనమాట. క్యారెక్టరైజ్ ద్వారా నువ్వు వేరు, నేను వేరు, నీ అలవాట్లు వేరు, నా అలవాట్లు వేరు, నీ క్యారెక్టర్ వేరు, నా క్యారెక్టర్ వేరు అనేలా డిఫరెంట్‌గా ఉండడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి రాన్సమ్. రాన్సమ్ అంటే పేమెంట్ మేడ్ టు ఫ్రీ ఎ ప్రిజనర్. సో, రాన్సమ్ అమౌంట్ అంటారు. అంటే ఏంటంటే మనకి పేమెంట్ ఇచ్చే అమౌంట్ అనమాట. సో, దేని గురించి ఆ పేమెంట్ అంటే ఒక ఖైదీని విడిపించడానికి జైలు నుంచి అలా. నెక్స్ట్ వచ్చేసి రపాషియస్. సో, రపాషియస్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ గ్రీడీ ఫర్ మనీ. అంటే డబ్బు కోసం బాగా గ్రీడీ కలిగిన వ్యక్తి అనమాట. ఎక్కువ దురాశ కలిగిన వ్యక్తి.
నెక్స్ట్ వచ్చేసి రీబేట్ అంటే రిడక్షన్ ఇన్ ట్యాక్స్ ఆర్ డెప్ట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ట్యాక్స్ డెప్ట్ అనే కాదు, రీబేట్ అంటే తగ్గించడం అనమాట. అది ఎందులో అయినా అవ్వచ్చు. సో బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ట్యాక్స్ లోను డెప్ట్ లోను అంటారు, కానీ ఎక్కువ ఏంటంటే రీబేట్ అంటే తగ్గించడం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రెబల్. సో రెబల్ అంటే వన్ హూ అపోజెస్ ఆర్ టేక్స్ ఆర్మ్స్ అగైన్స్ట్ ఏ గవర్నమెంట్ ఆర్ ఏ రూలర్. సో గవర్నమెంట్ మీద కానీ రూలర్ మీద కానీ తిరుగుబాటు చేయడం అనమాట. అది కూడా ఏంటి, ఆర్మ్స్ తో అంటే ఆయుధాలతో. సో దాన్ని రెబల్ అంటారు. సో నక్సలైట్స్ కమ్స్ అండర్ రెబల్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రీసెంట్. సో రీసెంట్ అంటే రీసెంట్ కాదు, రీక్యాంట్, లేదా మీకు రీసెంట్ అనడం కుదరకపోతే రీక్యాంట్. సో ఇక్కడ అపాస్ట్రఫీ లేదు రీక్యాంట్ అనడానికి, బట్ ఏంటంటే మన ప్రొనౌన్సియేషన్ కోసం మన ఇష్టం. సో నెక్స్ట్ టు టేక్ బ్యాక్, విత్డ్రా ఆర్ రినౌన్స్ వన్స్ స్టేట్మెంట్ ఆర్ బిలీఫ్ అనమాట. సో ఏదైనా స్టేట్మెంట్ కానీ బిలీఫ్ కానీ విత్డ్రా చేసుకోవడం, లేదంటే రినౌన్స్ అంటే వదిలేయడం అనమాట. సో విత్డ్రా చేయడం లేదంటే పూర్తిగా వదిలేయడం అనమాట. సో దాన్ని రీక్యాంట్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిసెప్టకల్ అంటే ఏ హాలో ఆబ్జెక్ట్ యూజ్డ్ టు కంటైన్ సంథింగ్ అనమాట. అంటే ఒక హాలో ఆబ్జెక్ట్ అది, సో అందులో మనం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట ఆ హాలో స్పేస్ లో. సో అలాంటి దాన్ని రిసెప్టకల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి రిసిపియంట్. సో రిసిపియంట్ అంటే వన్ హూ రిసీవ్ సంథింగ్ అనమాట. సో రిసీవ్ చేసుకునే పర్సన్ ని రిసిపియంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి రెసిప్రోకేట్. సో రెసిప్రోకేట్ అంటే గివ్ అండ్ రిసీవ్ మ్యూచువల్లీ. సో నువ్వు ఇచ్చి నాకు తీసుకుంటాను చూసారా, దాన్ని రెసిప్రోకేట్ అంటే రెండు వైపుల నుంచి అని. నెక్స్ట్ వచ్చేసి రీక్లాస్. సో రీక్లాస్ అంటే పర్సన్ హూ విత్డ్రాస్ ఫ్రమ్ ద ఓల్డ్ అండ్ లివ్స్ ఇన్ సొల్యూషన్. అంటే ఓల్డ్ కి దూరంగా ఉండి ఒంటరిగా సింపుల్ గా లైఫ్ బతుకునే పర్సన్ ని రీక్లాస్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిక్లూసివ్. సో రిక్లూసివ్ అంటే సమ్వన్ హూ అవాయిడ్స్ ది కంపెనీ ఆఫ్ అదర్స్. సో సేమ్ ఇదే. సో రిక్లస్ అన్న రిక్లూసివ్ అన్న ఒకటేనమాట. సో ఇక్కడ ఏంటంటే మొత్తానికి లైఫ్ మొత్తం ఇక్కడే ఉంటాడు, బట్ ఇక్కడ ఏంటంటే తను దూరంగా ఉంటాడు అనమాట జనాలకి, అంతే. సో ఎక్కడైనా ఉండొచ్చు కానీ దూరంగా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి రెక్టిఫై అంటే చేంజ్ అనమాట. సో మనకి ప్రాబ్లం రెక్టిఫై అయిందా అంటారు, అంటే ప్రాబ్లం మారిందా, చేంజ్ అయిందా, పోయిందా అని అలా. నెక్స్ట్ వచ్చేసి రెక్లీనియర్. సో రెక్లీనియర్ అంటే మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ అనమాట. సో ఏదైనా స్ట్రైట్ లైన్ లో వెళ్తే దాన్ని రెక్లీనియర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి రీకరెంట్ అంటే హ్యాపెనింగ్ రిపీటెడ్లీ. సో మళ్ళా జరిగితే దాన్ని రీకరెంట్ అంటారు అనమాట. మళ్ళా జరుగుతూ ఉంటది కదా, సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా కానీ రీకరెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ టేపిజం అంటే ఏ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ టూ మచ్ అఫీషియల్ ఫార్మాలిటీ. సో అంటే చాలా ఎక్కువ ఫార్మాలిటీస్ ఉంటాయి అఫీషియల్ గా, సో అలాంటి దాన్ని రెడ్ టేపిజం అంటారు అనమాట. సో ఎక్కడైనా తక్కువ ఉంటాయి అనమాట ఫార్మాలిటీస్, కానీ కొన్ని చోట్ల ఎక్కువ ఉంటాయి. సో అలాంటి ఎక్కువ ఉండే ప్లేసెస్ ని రెడ్ టైపిజం అంటారు. నెక్స్ట్ వచ్చేసి రిడండెంట్. సో రిడండెంట్ అంటే ద విచ్ ఈస్ నో లాంగర్ ఇన్ యూస్ఫుల్ అనమాట. సో ఇంకా అది యూస్ఫుల్ లో లేదనమాట. సో అలాంటి దాన్ని అంటే మనకి అది అవసరం లేదనమాట, దాని బదులు కొత్తవి వచ్చేసాయి. సో అలాంటి దాన్ని రిడండెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి రెఫరెండమ్. సో రిఫరెండమ్ అంటే అన్ యాక్ట్ వెన్ పీపుల్ ఓట్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఎ డిసిజన్ అబౌట్ ఎ పర్టికులర్ సబ్జెక్ట్ ఆర్ ఎ పాలసీ రాదర్ దన్ ఓటింగ్ ఫర్ ఎ పర్సన్ అనమాట. సో ఒక పర్సన్ కి ఓటేసే దానికన్నా సో ఏదైనా డిసిజన్ గురించి కానీ లేదంటే ఏదైనా పాలసీ గురించి కానీ ఓటేస్తే దాన్ని రిఫరెండమ్ అంటారు. సో ఏదైనా పర్సన్ గురించి చేస్తే దాన్ని ఎలక్షన్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే పాలసీ గురించి కానీ డెసిజన్ గురించి కానీ అయితే దాన్ని రిఫరెండమ్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్స్. సో రిఫ్లెక్స్ అంటే అన్ ఇన్వాలంటరీ యాక్షన్. అంటే ఏం చెప్పాలంటే ఇప్పుడు మనకి ఒక అనుకోకుండా జరిగాయి అనమాట. రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటే ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే అనుకోకుండా మన పక్క నుంచి వెళ్ళే వాళ్ళ చేతిలోంచి ఏదో ఐటమ్ కింద పడిపోతుంది. సో వెంటనే మనం చెయ్యి పెడతాం. సో దాన్ని రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు. అంటే మనకు తెలియకుండానే మన చెయ్యి దాన్ని పట్టుకో అని చెప్పి వెళ్ళిపోద్ది అనమాట ఫాస్ట్ గా. సో అలాంటి దాన్ని రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి రిఫార్మిజం. సో రిఫార్మిజం అంటే మార్పులు చేయడం అనమాట. ద సిస్టమ్ విచ్ ఈస్ అబ్జర్వ్ టు డూ ప్రోగ్రెస్ మ్యూచువల్లీ అనమాట. అంటే దాని అర్థం ఒక సిస్టమ్ అది కొంచెం కొంచెం ప్రోగ్రెస్ కోసం చేంజెస్ చేయడం. సో రిఫార్మ్ అంటే చేంజ్ చేయడమే, బట్ ఏంటంటే రిఫార్మిజం అంటే ఏదైనా ప్రోగ్రెస్ కోసం చేంజ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి రెఫ్యూజీ. సో రెఫ్యూజీస్ అంటారు కదా, సో రెఫ్యూజీస్ అంటే ఇప్పుడు ఎక్కడన్నా ఒక వార్ జరుగుతుంది. సో అక్కడ నుంచి కొంతమంది పారిపోయారు. సో పారిపోయిన వాళ్ళు వేరే కంట్రీకి వెళ్తే వాళ్ళ కంట్రీ రెఫ్యూజీస్ కింద యాక్సెప్ట్ చేసిందంటే దాని అర్థం వాళ్ళని చేర్చుకుంది అనమాట. మనం ఓల్డ్లోకి చేర్చుకోవడం అంటారు చూసారా, అలా అనమాట. సో వాళ్ళని వాళ్ళ దేశంలోకి చేర్చుకుంది అనమాట. అంటే సింపుల్ గా కైండ్నెస్ చూపించడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెగాలియా అంటే డ్రెస్ విత్ మెడల్స్ రిబ్బన్స్ ఓన్ అట్ అఫీషియల్ సెరమనీ. సో రిబ్బన్స్ తో కానీ మెడల్స్ తో కానీ అఫీషియల్ సెరమనీలో ఉంటే సో దాన్ని రెగాలియా అంటారు, సింబల్ ఆఫ్ రాయలిటీ. సో మనకి మిలిటరీలో ఎప్పుడైనా చూసుకుంటే బ్రిగేడియర్స్ బాగా టాప్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, డైరెక్టర్ జనరల్ ఇలాంటి వాళ్ళు ఫుల్గా మెడల్స్ ఉంటాయి అనమాట. వాళ్ళ డ్రెస్ నిండా మెడల్సే ఉంటాయి. సో రిబ్బన్స్ ఉంటాయి, మెడల్స్ ఉంటాయి. సో అలాంటి దాన్ని రెగాలియా అంటారు. నెక్స్ట్ వచ్చేసి రెగిసైడ్.
సో రేగిసైడ్ అంటే మర్డర్ ఆఫ్ ఎ కింగ్ అనమాట. రేజీ అంటే కింగ్, సైడ్ అంటే చంపడం అనమాట. సో రెగిసైడ్ అంటే చంపడం. సో ఇక్కడ రెగాలియా అన్నా కూడా కింగ్స్ కూడా వాడతారు. ఒక మిలిటరీ గురించే కాదు, నేను ఎగ్జాంపుల్‌కి చెప్పాను. సో ఇక్కడ కింగ్స్ కూడా ఇలానే వార్ చేసేవాళ్ళనమాట ఓల్డెన్ డేస్‌లో. సో దానికి రిప్రజెంట్ చేస్తూ ఇలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి రీహాబిలిటేట్. రీహాబిలిటేట్ అంటే రీస్టోర్ ఆఫ్ హెల్త్ ఆర్ నార్మల్ లైఫ్ ఆఫ్టర్ ప్రిజన్మెంట్, అడిక్షన్ ఆర్ ఇల్‌నెస్. సో ఏదన్నా ఇంప్రిజన్మెంట్ తర్వాత గానీ, ఎడిక్షన్ తర్వాత గానీ, ఇల్‌నెస్ తర్వాత గానీ, మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్ వాళ్ళకొచ్చేస్తే దాన్ని రీహాబిలిటేట్ అంటారనమాట. తర్వాతొచ్చేసి రిజువెనేటెడ్. సో రిజువెనేటెడ్ అంటే యంగర్ లుకింగ్ స్కిన్ అనమాట. సో స్కిన్ లుకింగ్ యంగ్‌గా కనపడితే దాన్ని రిజువెనేటెడ్ అంటారు. సో 'మహేష్ బాబు' స్కిన్ చాలా యంగ్‌గా ఉంటది గదా! సో అలా అనమాట. సో అలా ఏజొచ్చినా గానీ స్కిన్ యంగ్‌గా ఉంటే దాన్ని రిజువెనేటెడ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి రిలాప్స్. రిలాప్స్ అంటే ఫాల్ బ్యాక్ ఆర్ సింక్ అగైన్ ఇంటూ ఎ వోర్స్ స్టేట్ ఆఫ్టర్ ఎన్ ఇంప్రూవ్‌మెంట్. అంటే ఏంటంటే కొద్దిగా పైకెళ్తున్నాం అనుకునే టైంలో ఒకేసారిగా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి కింద పడిపోతే సో దాన్ని రిలాప్స్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి రెలిక్. రెలిక్ అంటే డిసీజ్డ్ హోలీ పర్సన్స్ రిమైన్స్ ఆర్ బిలాంగింగ్ కెప్ట్ ఫర్ ఎ రివరెన్స్ సంథింగ్ బిలాంగింగ్ టు సర్వైవింగ్ ఫ్రమ్ ఎన్ ఎర్లియర్ పీరియడ్ అనమాట. సో రెలిక్ అంటే ఇప్పుడు మనకి ఓల్డెన్ డేస్‌లో చనిపోయిన వాళ్ళని, పెద్దవాళ్ళని బాక్స్‌లో పెట్టి అలా దాచిపెడితే ఇప్పటికి అవి మమ్మీస్‌లా మారిపోయి బోన్స్ ఉంటాయి కదా! అలా కనపడతాయన్నమాట బయటికి. సో అలాంటిదనమాట. సో రెలిక్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ప్రిజర్వ్ చేయడం అనమాట. ఓల్డెన్ డేస్‌లో చనిపోయిన వాళ్ళ అస్థికల్ని ప్రిజర్వ్ చేయడాన్ని రెలిక్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి రిలక్టెంట్. రిలక్టెంట్ అంటే నాట్ విల్లింగ్ టు అటెండ్ ద టెక్నికల్ సెషన్ ఆఫ్ ఎ కాన్ఫరెన్స్. సో ఇది టెక్నికల్ సెషన్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ అనే కాదు. సో సింపుల్‌గా రిలక్టెంట్ అంటే నచ్చకపోవడం, వెళ్ళకపోవడం. సో నచ్చింది చేయకపోవడం అనమాట. చేయమంది చేయకపోవడం. సింపుల్‌గా చెప్పాలంటే రిలక్టెంట్ అంటే అలాంటిది. నెక్స్ట్ వచ్చేసి రిమాండ్. రిమాండ్ అంటే సెండ్ బ్యాక్ ఏ క్రిమినల్ ఇంటూ కస్టడీ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో రిమాండ్ చేయడం అంటే మళ్ళా జైలుకి పంపించడం అనమాట. సో జైలు వాపసీ అంటే మళ్ళా జైలుకి పంపించడం. అంటే ఇన్వెస్టిగేషన్ పేరు మీద గాని, సో దేని గురించైనా గాని మళ్ళా జైలుకి పంపడం. నెక్స్ట్ వచ్చేసి రిమైండెడ్. రిమైండెడ్ అంటే టు బ్రాట్ బ్యాక్ టు మైండ్ అనమాట. అంటే గుర్తు తెచ్చుకోవడం సింపుల్‌గా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి రెమినిసీన్స్. సో రెమినిసీన్స్ అంటే అన్ యాక్ట్ ఆఫ్ రీకాలింగ్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్, ఈవెంట్స్ ఆర్ మెమరీస్ ఆఫెన్ విత్ ఎ సెన్స్ ఆఫ్ నాస్టాల్జియా. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇమేజెస్ ద్వారా గుర్తుకు తెచ్చుకోవడం అన్నమాట. ఏం జరిగిందో ఈ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ గాని, పాస్ట్ ఆటిల గురించి కానీ, సో ఏం జరిగింది అలా గుర్తు తెచ్చుకోవడాన్ని నాస్టాల్జియా అంటే సంథింగ్ రిలేటెడ్ టు పాస్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిమోర్స్. రిమోర్స్ అంటే హావింగ్ ఏ ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ అనమాట. సో గిల్ట్ కలిగి ఉంటే అలాంటి ఫీలింగ్ ఉన్న పర్సన్ గాని, సిట్యుయేషన్ గాని రిమోర్స్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి రెమ్యూనరేషన్. సో రెమ్యూనరేషన్ అంటే తెలిసిందే. అమౌంట్ పెయిడ్ టు మ్యాన్ ఫర్ హిస్ లేబర్ అనమాట. సో తను వర్క్ చేసినందుకు మనిషికిచ్చే అమౌంట్ రెమ్యూనరేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి రెండిషన్. సో రెండిషన్ అంటే ఆర్టిస్ట్ మ్యూజికల్ ఆర్ డ్రామాటిక్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. అంటే ఏదన్నా ఆర్టిస్టిక్ గాని, మ్యూజికల్‌గా గాని, డ్రామా టైప్ గాని మనకి తన తన స్కిల్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తే దాన్ని రెండిషన్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ రెమ్యూనరేషన్ అంటే మనకి లేబర్స్‌కి ఇచ్చేదని కాదు. ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు రీసెంట్‌గా ఇది ఎక్కువ వాడే టర్మ్ ఎవరికి వాడుతున్నారంటే యాక్టర్స్‌కి గాని, యాక్ట్రెస్‌కి గాని ఇచ్చేటప్పుడు వాడతారనమాట. సో దానికి వాళ్ళకి వాడే పర్సన్ ఇది రెమ్యూనరేషన్ అంటే. నెక్స్ట్ వచ్చేసి రెనిగేడ్. రెనిగేడ్ అంటే వన్ హూ డిజైర్స్ హిస్ ప్రిన్సిపల్స్ ఆర్ పార్టీ అనమాట. సో వాళ్ళ ప్రిన్సిపల్ గాని, వాళ్ళ పార్టీని గాని ఎక్కువ ఆహ్, ఆహ్, పట్టించుకోని వ్యక్తి అనమాట. సో రెనిగేడ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి రెనోవేట్. రెనోవేట్ అంటే రిస్టోర్ సంథింగ్ టు బెటర్ కండిషన్. సో రెనోవేట్ అంటే ఒక కండిషన్ నుంచి ఇంకో కండిషన్‌కి మెరుగుపరచడం అనమాట. సో ఎమ్యూలరేట్ అంటాం చూసారా? ఎమ్యూలరేట్. సో అలాగే రెనోవేట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి రీపాట్రియేషన్. సో రీపాట్రియేషన్ అంటే టు ద రిటర్న్ ఆఫ్ సమ్‌వన్ టు హిస్ ఓన్ కంట్రీ. సో మళ్ళా ఓన్ కంట్రీకి రావడాన్ని రీపాట్రియేషన్ అంటారనమాట. సో అక్కడి నుంచి వెళ్ళి ఏదో పనుండి మళ్ళీ అది చూసుకొని మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అయినా సరే మళ్ళీ రావడం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిపిటెన్స్. సో రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే అటాన్మెంట్ ఆఫ్ వన్స్ సిన్స్ అనమాట. సో చేసిన తప్పుల్ని ఒప్పుకోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిప్లెనిష్. సో రిప్లెనిష్ అంటే మళ్ళా ఫిల్ చేయడం. ఫిల్ అప్ అగైన్. సో నెక్స్ట్ రెప్లికా. రెప్లికా అంటే క్లోన్ అనమాట. యాజ్ ఇట్ ఈజ్, కాపీ, జిరాక్స్ అలా. నెక్స్ట్ వచ్చేసి రిప్రీవ్. రిప్రీవ్ అంటే పోస్ట్‌పోనింగ్ ఆర్ రెమిటింగ్ పనిష్మెంట్ అనమాట. సో ఏదైనా పనిష్మెంట్‌ని గాని సో దేన్నైనా పోస్ట్‌పోన్ చేయడం అనమాట. సో ఇచ్చే పనిష్మెంట్‌ని పోస్ట్‌పోన్ చేస్తే దాన్ని రిప్రీవ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి రెప్టైల్స్. రెప్టైల్స్ అంటే వెర్టిబ్రేట్ యానిమల్స్ దట్ క్రావల్ ఆన్ ద గ్రౌండ్. సో వెన్నెముక లేని జీవులు నేల మీద పాకుతూ వెళ్తే సో దాన్ని రెప్టైల్స్ అంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిపల్సివ్. రిపల్సివ్ అంటే కాజింగ్ ఏ స్ట్రాంగ్ డిస్‌లైక్. అంటే రిపల్సివ్ అంటారు కదా! రిపల్సివ్ ఇన్ నేచర్ అంటే డిస్‌లైక్ ఇన్ నేచర్ అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే
అదంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదనమాట. చూడటానికి గాదు దరిదాపులకి వెళ్ళడానికి కూడా నచ్చదనమాట. నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్డ్. రిజర్వ్డ్ అంటే సమ్‌వన్ హూ ఈస్ సైలెంట్ ఆర్ కమ్యూనికేటివ్ ఇన్ స్పీచ్. అన్‌కమ్యూనికేటివ్ ఇన్ స్పీచ్ అంటే తక్కువ మాట్లాడేవాళ్ళు. సో, సైలెంట్‌గా ఉండేవాళ్ళని హి ఈస్ ఎ రిజర్వ్డ్ పర్సన్. హి టాక్స్ వెరీ లెస్ అంటారు. సో, అలా అనమాట. నెక్స్ట్ వచ్చి రిజర్వాయర్. రిజర్వాయర్ అంటే తెలిసిందే జలాశయం. నెక్స్ట్ వచ్చేసి రెసిలియంట్. సో, రెసిలియంట్ అంటే టు బికమ్ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ డిఫికల్టీస్ అనమాట. సో, హి ఈస్ ఎ వెరీ రెసిలియంట్ పర్సన్ అంటారు. సో, హి వర్క్స్ వెరీ హార్డ్ అంటాం కదా! అలా అనమాట. అంటే రెసిలియంట్ అంటే కష్టాలు ఉన్నప్పటికి కూడా దృఢంగా నిలబడే పర్సన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేషన్. సో, రెస్పిరేషన్ అంటే ద ప్రాసెస్ బై మీన్స్ ఆఫ్ విచ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ బ్రీత్. అంటే ప్లాంట్స్ గాని, యానిమల్స్ గాని బ్రీత్ చేసే ప్రాసెస్‌ని రెస్పిరేషన్ అంటారు. సో, నెక్స్ట్ వచ్చేసి రెస్పైట్. రెస్పైట్ అంటే పోస్ట్‌పోన్‌మెంట్ ఆర్ డిలే పర్మిటెడ్ ఇన్ ద సఫరింగ్ ఆఫ్ ఎ పెనాల్టీ ఆర్ ద డిశ్చార్జ్ ఆఫ్ ఎన్ అబ్లిగేషన్. సో, ఏదైనా అబ్లిగేషన్ గాని, పెనాల్టీ గాని ఉంటూ సో, అక్కడ పర్మిషన్ డిలే అవ్వడం అనమాట. సఫరింగ్ ఎ పెనాల్టీ ఆర్ ద డిశ్చార్జ్ ఆఫ్ ఎన్ అబ్లిగేషన్. అంటే తన పనిష్మెంట్ కొంచెం కొంచెం డిలే అవ్వడం అనమాట. సో, దేని గురించైనా అవ్వచ్చు. సో, ఎవిడెన్స్ లేకో లేదంటే తన యొక్క ప్రవర్తన బాగోకో అలా పోస్ట్‌పోన్ అవ్వడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిటాలియేట్. రిటాలియేట్ అంటే ఇది కూడా రీసెంట్‌గా వార్స్ టైమ్‌లో చాలా ఎక్కువ వినపడే వర్డ్. సో, రిటాలియేట్ అంటే తిరగబడ్డం అనమాట. అంటే నువ్వు నా మీద బాంబేసావు కాబట్టి నేను కూడా నీ మీద బాంబేస్తా అని. సో, సేమ్ మళ్ళా రిటర్న్‌గా ఇచ్చేస్తాను నేను అలా అనమాట. రెటిసెంట్ అంటే తక్కువ మాట్లాడడం అనమాట. సో, ఆ పర్సన్ వెరీ రిజర్వ్డ్ ఇన్ స్పీచ్‌ని రెటిసెంట్ అంటారు. నెక్స్ట్ గ్యారులోస్ అంటే ఎక్కువ మాట్లాడే పర్సన్ అనమాట. సో, గ్యారులోస్ అంటే ఎక్కువ మాట్లాడే పర్సన్. రెటిసెంట్ అంటే తక్కువ మాట్లాడే పర్సన్. నెక్స్ట్ వచ్చేసి రీట్రేస్. రీట్రేస్ అంటే గో బ్యాక్ ఓవర్ ద సేమ్ రూట్ దట్ వన్ హాస్ జస్ట్ టేకెన్. సో, ఎవరైతే ఇప్పుడే ఎళ్లారో అదే దారిలో మనం కూడా ఎళ్ళిపోవడం అనమాట. సేమ్ పట్టుకొని ఫాలో అయిపోవడం అంటారు చూసారా అలా. నెక్స్ట్ వచ్చేసి రిట్రీట్. రిట్రీట్ అంటే విత్‌డ్రా ఫ్రమ్ ఎ ఫార్వర్డ్ పొజిషన్ ఇన్ బ్యాటిల్. సో, మనకి బ్యాటిల్ జరుగుతున్నప్పుడు సడెన్‌గా ఒక ఆర్మీ ఆఫీసర్ అంటారు. సో, రిట్రీట్ ఫ్రమ్ యువర్ పొజిషన్స్ అని. అంటే అక్కడి నుంచి వెనక్కొచ్చేయండి అని. అంటే దాని అర్థం పారిపోమని కాదు. సో, వాళ్ళకి వేరే ప్లాన్ ఉండొచ్చు. సో, ఆ ప్లాన్ కోసం వాళ్ళు అక్కడి నుంచి ఉన్న డ్యామేజ్ తప్పించుకోవడం కోసం రిట్రీట్ అనే పదం వాడతారనమాట. నెక్స్ట్ వచ్చేసి రెట్రోస్పెక్షన్. సో, రెట్రోస్పెక్షన్ అంటే యాక్షన్ ఆఫ్ వ్యూయింగ్ పాస్ట్ ఈవెంట్స్ ఆఫ్ వన్స్ ఓన్ లైఫ్. అంటే రెట్రో అంటే బ్యాక్ అనమాట. సో, బ్యాక్ స్పెక్ట్ అంటే చూసుకోవడం. సో, వెనక్కి చూసుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే పాస్ట్‌లోకి వెళ్లి చూసుకోవడం అని. నెక్స్ట్ వచ్చేసి రీవాంప్. రీవాంప్ అంటే టు రెనోవేట్ ఆర్ ఇంప్రూవ్ అనమాట. సో, సేమ్ ఇందాకొచ్చింది కదా! దానిలాగానే. సో, ఎమ్యులరేట్ అనమాట. మెరుగుపరచడం. సో, రెనోవేట్ చేయడం, ఇంప్రూవ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి రివెల్లీ. సో, రివెల్లీ అంటే ఎ ట్యూన్ దట్ ఈస్ ప్లేడ్ టు వేక్ అప్ సోల్జర్స్ ఇన్ ద మార్నింగ్ అనమాట. సో, మార్నింగు మనకి సోల్జర్స్ క్యాంప్స్ ఉంటాయి కదా! సో, అందులో వాళ్ళని లేపడానికి ఒక మ్యూజిక్ టైపు వెపన్ ఉంటదనమాట. వెపన్ అంటే ఆ ఇన్‌స్ట్రుమెంట్. సో, అలాంటి ఇన్‌స్ట్రుమెంట్ పట్టుకొని వాడతారనమాట. ప్లే చేస్తా ఉంటే సో, అది ఒక 5 మినిట్సో, 10 మినిట్సో ఉంటది. సో, ఆ 10 మినిట్స్‌లో లేచి అందరూ ఫ్రెష్ అయిపోవాలి. సో, అలా అనమాట రివెల్లీ అంటే. నెక్స్ట్ వచ్చేసి రెవెల్. సో, రెవెల్ అంటే టేక్ గ్రేట్ ప్లెజర్ అనమాట. సో, ఆనందంగా ఉండడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెవరెంట్. రెవరెంట్ అంటే ఫీలింగ్ ఆర్ షోయింగ్ డీప్ సోల్‌మన్ రెస్పెక్ట్ అనమాట. సో, దేని గురించైనా ఎక్కువ రెస్పెక్ట్ చూపిస్తా ఉంటే సో, దాన్ని రెవరెంట్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి రివెరీ. సో, రివెరీ అంటే స్టేట్ ఆఫ్ అబ్సెంట్ మైండెడ్ డే డ్రీమింగ్ అంట. అంటే పట్టపగలే కళ్ళు తెరిసి పగటి కలలు కంటున్నారంట చూసారా? దాన్ని రివెరీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి రివైల్. సో, రివైలీ అంటే క్రిటిసైజ్ అండ్ అబ్యూజివ్ ఆర్ యాంగర్‌లీ ఇన్సల్టింగ్ మేనర్. సో, యాంగర్‌గా క్రిటిసైజ్ చేయడం అనమాట. అబ్యూజివ్ చేయడం, ఇన్సల్ట్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెటోరిక్. రెటోరిక్ అంటే మీనింగ్‌లెస్ లాంగ్వేజ్ విత్ అన్ ఎగ్జాగరేటెడ్ స్టైల్ ఇంటెండెడ్ టు ఇంప్రెస్ ఆర్ ద ఆర్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ పర్స్యూయింగ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. ఏంటంటే ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనమాట. ఏందంటే ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో నోటికొచ్చింది మాట్లాడడం అనమాట రెటోరిక్ అంటే. నెక్స్ట్ వచ్చేసి రైనాలజిస్ట్. రైనాలజిస్ట్ అంటే ఏ స్పెషలిస్ట్ ఇన్ డిసీజింగ్ ఆఫ్ ది నోస్ అనమాట. సో, అంటే నోస్‌లో వచ్చే డిసీజెస్‌ని ట్రీట్ చేసే పర్సన్‌ని రైనాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి రిక్టార్. సో, రిక్టార్ అంటే స్కేల్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ది స్ట్రెంత్ ఆఫ్ ఎన్ ఎర్త్‌క్వేక్. సో, ఎర్త్‌క్వేక్ ఎంత స్ట్రాంగ్‌గా వచ్చిందని కాలిక్యులేట్ చేయడానికి వాడే ఇన్‌స్ట్రుమెంట్‌ని రిక్టార్ స్కేల్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి రెడిక్యులే. రెడిక్యులే అంటే ఫుల్ ఆఫ్ క్రిటిసిజం అండ్ మాకరీ. సో, క్రిటిసైజ్ చేయడం అంట, మాక్ చేయడం అనమాట యూ ఆర్ సో రిడిక్యులస్ పర్సన్ అంటారు చూసారా? అంటే ఎప్పుడు ఎగతాళి చేసే పర్సన్ అనమాట. ఎక్కిరించే పర్సన్ నువ్వు మంచోడు కాదు అని. నెక్స్ట్ వచ్చేసి రిజిడ్. రిజిడ్ అంటే ఫిక్స్డ్ అనమాట. వన్ హూ హాస్ ఫిక్స్డ్ ఒపీనియన్స్ అండ్ బిలీఫ్స్ హార్డ్ అండ్ డిఫికల్టీ టు బెండ్. అంటే ఏంటంటే రిజిడ్ అంటే స్ట్రాంగ్‌గా ఉండేది అనమాట. దృఢంగా ఉండేది. కదలకుండా ఉండేది అలా. నెక్స్ట్ వచ్చేసి రితేసి. రితేసి అంటే ఎ ట్యూన్ దట్ ఈస్ సోలమన్ రిలీజియస్ యాక్ట్స్ అనమాట. సో, అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే రితేసి అంటే ఇప్పుడు రిలీజియస్‌లో పెర్ఫార్మ్ చేసే ఒక టైప్ ఆఫ్ బిలీఫ్ అనమాట.
సో, అది ఆయనకి ఇలా ఇలా బిలీఫ్స్ అనమాట. అదొక రకమైన బిలీఫ్. దాన్ని రితేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి రొటుండా. రొటుండా అంటే బిల్డింగ్ ఆర్ హాల్ విత్ ఎ డోమ్ అనమాట. సో, ఏదైనా బిల్డింగ్ గాని, హాల్ గాని ఒక డోమ్ లాగా ఉంటాయి ఇలా. సో, బిల్డింగ్ గాని, హాల్ గాని ఇలా డోమ్ టైప్ ఉంటే దాన్ని రొటుండా అంటారు. ఇలాంటివి ఎక్కువ ఎక్కడుంటాయంటే రోమ్‌లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రూయిన్స్. రూయిన్స్ అంటే ఎ బ్రోకెన్ పార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫౌండ్ ఇన్ అన్ ఏన్షియంట్ సైట్. సో, ఏంటంటే రూయిన్స్ అంటే మిగిలిన ముక్కలనమాట. ఇంకా శిలాజాలాలు అంటారు కదా! పగిలిన శిలాజాలాలని. సో, అలా అనమాట. సో, మిగిలిన ముక్కల్ని అంటే రూయిన్ అయిపోతే బిల్డింగ్ మొత్తం రూయిన్స్ అంటారు. అంటే ఏంటంటే బిల్డింగ్ మొత్తం పాడైపోయి ఇగ మిగిలింది శిలాజాలాలు. సో, అలాంటి దాన్ని రూయిన్స్ అంటారనమాట. సో, ఇక్కడికి 1500 అయితే కంప్లీట్ అయినాయి గాయ్స్. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకో 100 కంప్లీట్ చేసుకొని 1600 అయితే కంప్లీట్ చేద్దాం. సో, ఇంకా సండే లోపు నాకు తెలిసి వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోవచ్చు. సో, హోప్ యూ గైస్ ఎంజాయ్ థిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.